హలో సంజీవ్. హలో సార్. గుడ్ టు సీ యూ. ఈ మధ్య విద్యా సంస్థల్లో వస్తున్నటువంటి విద్యారంగంలో వస్తున్నటువంటి మార్పుల గురించి మీరు మాట్లాడటం, మీ వీడియోస్ అన్ని చూశాను. చాలా హ్యాపీగా అనిపించింది, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంది. పర్టికులర్లీ సర్ పదంపంత్ సింఘానియా యూనివర్సిటీకి సంబంధించి కొన్ని విషయాలు మీ దగ్గర తెలుసుకుందామని వచ్చాను. నా ద్వారా మా ప్రేక్షకులు కూడా తెలియపరచండి. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీలాంటి లెజెండరీ యాక్టరు, ఒక గిన్నిస్ వరల్డ్ రికార్డు, పద్మశ్రీ అవార్డు విన్నరు, అండ్ పూర్వం మీరు లెక్చరర్గా ఉన్నారు. అంటే మీరు ఎంతోమంది పిల్లలకి పాఠాలు చెప్పడము, మీరు ఎప్పుడైతే మా యూనివర్సిటీని తెలుసుకొని నన్ను ఇన్వైట్ చేశారో నేను చాలా సంతోషపడ్డాను సార్. మీలాంటి అనుభవజ్ఞులు మీ ద్వారా మా యూనివర్సిటీని ఇంకా మన తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకు చెప్పడానికి నాకు చాలా సంతోషంగా ఉంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎస్పీఎస్యులో స్పెషల్ కోర్సెస్ మీరు ఏమి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు? మీరు ఎలా విద్యార్థుల్ని ప్రాపర్ గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు? పైగా జేకే సిమెంట్స్ వాళ్ళు నిర్వహిస్తున్నట్టు, అంటే వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు నిర్వహిస్తుంది అంటున్నారు కదా. నాకు ఐ వాంట్ టు నో ది స్పెషాలిటీ ఆఫ్ ది యూనివర్సిటీ. సర్ పదంపత్ సింఘానియా యూనివర్సిటీ అండర్ సిఎస్ఆర్ ప్రోగ్రామ్ కింద 2007లో జేకే సిమెంట్స్ వాళ్ళు ఉదయ్పూర్ రాజస్థాన్లో ఎస్టాబ్లిష్ చేశారనమాట. ఈ పేరులోనే ఒక ప్రత్యేకత ఉంది. సర్ అనేది బిరుదండి. ఎలాగైతే భారతరత్న హయ్యెస్ట్ అవార్డు ఇస్తారో పదంపత్ సింఘానియా గారికి సర్ అనే బిరుదు బ్రిటిష్ గవర్నమెంట్ చేత ఇవ్వబడింది అనమాట. అండ్ యూనివర్సిటీ ఇంకోటి ఏంటంటే, ఈ జేకే ఫ్యామిలీ వాళ్ళే 1962లో ఐఐటి కాన్పూర్ ఎస్టాబ్లిష్ చేసిందే ఈ ఫ్యామిలీ. అండ్ పదంపత్ సింఘానియా గారు 15 సంవత్సరాలు చైర్మన్గా ఉన్నారు ఐఐటి కాన్పూర్కి. సార్ టోటల్గా వచ్చేసి మనది 105 ఎకర్ క్యాంపస్ అండి. మా యూనివర్సిటీలో వచ్చేసి యూజీ, పీజీ అండ్ పిహెచ్డి ప్రోగ్రామ్స్ ఉంటాయి సార్. ఎలా అంటే యూజీలో వచ్చేసి మా దగ్గర బీబీఏ ఎల్ఎల్బి అండ్ బీసీఏ కోర్సెస్. అండ్ యూజీలో కూడా ఇంజనీరింగ్లో మా దగ్గర సిఎస్సి, ఈసీ, మెకానికల్, సివిల్, బయోటెక్నాలజీ, బ్యాచిలర్ ఆఫ్ డిజైనింగ్, బీటెక్ వచ్చేసరికి. అండ్ కమింగ్ అప్ టు ఎంటెక్, ఎంబీఎస్ అండ్ పిహెచ్డి కోర్సెస్ మన యూనివర్సిటీలో ఆఫర్ చేస్తున్నాం అన్నమాట. ఐ థింక్ చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, తెలుగువాడు అయ్యుండి అడ్మిషన్ డైరెక్టర్గా ఈ యూనివర్సిటీలో నువ్వు ఎలా పోస్ట్ సంపాదించుకోగలిగావు? సార్ నేను ఈ యూనివర్సిటీకి దాదాపుగా ఇది నాది 10th ఇయర్ అండి. 9 years నేను ఛానల్ పార్ట్నర్గా ఉన్నాను. దీనికన్నా ముందు ఎన్నో యూనివర్సిటీస్, ఎలాగైతే నా బీటెక్ నేను చెన్నైలో కంప్లీట్ చేశాను చెప్పాను, నా బీటెక్ అయిపోయిన తర్వాత అనేకమైన టాప్ మోస్ట్ కాలేజెస్కి నేను కన్సల్టింగ్ చేశాను అక్కడ. సో అక్కడ కన్సల్టింగ్ చేస్తున్న సమయంలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, పిల్లలు బాగా చదివితే మేము చదివించామంటున్నారు, పిల్లలు బాగా చదవకపోతే మీ పిల్లలు బాగా చదవకపోతే మమ్మల్ని ఏం చేయమంటాం అనే పరిస్థితిలోకి ఎడ్యుకేషన్ సిస్టమ్ వచ్చేసింది. నాకు ఎక్కడో అసహనం. ఎందుకు యూనివర్సిటీస్ అనగానే ఎన్ని నెంబర్ ఆఫ్ అడ్మిషన్స్ తీసుకుంటారు సార్? చదువుకునే వాళ్ళు ఎక్కడైనా చదువుకుంటూ దూసుకెళ్ళిపోతారు సార్. మీడియంగా ఉన్న స్టూడెంట్స్ని లిమిటెడ్గా తీసుకుంటే వాళ్ళని పట్టించుకోవడానికి అవకాశం ఉంటుంది మనకి. అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు, అబ్జర్వేషన్ ఏంటి, ఎందుకు వాళ్ళు సరిగ్గా చదవలేకపోతున్నారా, లేకపోతే ఎక్కడ ల్యాగ్ అవుతున్నారా అనేది చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ సమయంలో మన తెలుగు ఫ్యాకల్టీ ఒకరు ఎస్పీఎస్యూలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తుంటే నన్ను ఒకసారి ఇన్వైట్ చేశారు. సార్ మీరు మా క్యాంపస్కి రండి, మా క్యాంపస్ చూడండి ఎలా ఉంటుందో అని అంటే నేను అక్కడికి వెళ్ళానండి. అక్కడికి వెళ్ళిన తర్వాత సార్ నాకు నచ్చింది 3 పాయింట్లు. లిమిటెడ్ స్టూడెంట్స్ తీసుకుంటారు, రెసిడెన్షియల్ క్యాంపస్, ఫ్యాకల్టీ అంతా క్యాంపస్లో ఉంటారు. సో వెంటనే డిసైడ్ అయ్యా, మనం ఏదైనా పని చేసినప్పుడు అవతల స్టూడెంట్స్ పేరెంట్స్ నుంచి కూడా మనకు ఒక రెస్పెక్ట్ ఉంటుంది. మనము జాయిన్ చేసిన తర్వాత మర్చిపోవడం ఉండకూడదండి. జాయిన్ చేసిన తర్వాత 4 సంవత్సరాలు, 3 సంవత్సరాలు వాళ్ళ గ్రాడ్యుయేషన్ బాధ్యతగా పట్టించుకోవాలనే కాన్సెప్ట్లో నేను ఛానల్ పార్ట్నర్గా జాయిన్ అయిన వ్యక్తిని. 9 సంవత్సరాలు నిరంతరం నా కృషి, ఎంతోమంది తెలుగు స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళడం, చదువుకోవడం, చాలా చక్కగా విదేశాల్లోకి వెళ్ళిపోవడం, మంచి మంచి జాబుల్లోకి వెళ్ళడం. 9 సంవత్సరాల తర్వాత మా మెయిన్ మేనేజ్మెంట్, జేకే మెయిన్ మేనేజ్మెంట్ నన్ను గ్రహించి ఒక అడ్మిషన్ డైరెక్టర్ పొజిషన్ నాకు ఇచ్చి నా బాధ్యతని ఇంకా డబల్ చేసింది. ఛానల్ పార్ట్నర్గా ఉన్నప్పుడే ఏ రోజు ఏ సమస్య ఉన్నా కూడా వదిలిపెట్టలేదు. ఇప్పుడు డైరెక్టర్గా నన్ను ఇంత మంచి పొజిషన్ నాకు నా మేనేజ్మెంట్ ఇచ్చినప్పుడు ఇంకా నా బాధ్యత డబల్ అయిపోయి నేను రెగ్యులర్గా క్యాంపస్లో, ఎక్కువ శాతం క్యాంపస్ ఉదయపూర్లోనే ఉంటాను. అండ్ మీ పిల్లలకి, ప్రతి స్టూడెంట్స్కి చెప్తున్నది ఒకటే, పేరెంట్స్ చెప్తున్నది ఒకటే, వాళ్ళ బాధ్యత 100% నా రెస్పాన్సిబిలిటీ. నేను కాలేజీలో లెక్చరర్గా పనిచేశాను. స్టూడెంట్స్ని ఎలాగా ఇంట్రెస్టింగ్గా ఎడ్యుకేషన్ లైన్ వైపు తిప్పాలి అంటే, మీరు చెప్పినట్టు రెసిడెన్షియల్ స్కూల్స్ అవి కాదు, వాళ్ళని ఎలాగా ఉత్తీర్ణులు చేసి గొప్పవాళ్ళని చేయాలని తాపత్రయపడ్డవాడిని. వాట్స్ యువర్ సపోర్ట్ టు ది స్టూడెంట్స్ ఫ్రమ్ యూనివర్సిటీ? సార్ చాలా మంచి పాయింట్ అండి. ఏంటంటే ఇప్పుడు
ఎడ్యుకేషన్ సిస్టంలో నేను చెప్పినట్టే ఏ మా 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 పని ఏంటంటే మేము చెప్పేసాము తర్వాత మీరు చదువుకొని రండి అనే కాన్సెప్ట్ కాకుండా క్యాంపస్లోనే ఫ్యాకల్టీ ఉండడము, సాటర్డే సండేస్ అడిషనల్గా వాళ్ళకి ఏదైనా సపోర్ట్ కావాలంటే ఈరోజు ప్రతి ఒక్కరం టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ అంటున్నాం, క్లౌడ్ టెక్నాలజీ, డేటా సైన్స్, ఇన్ని టెక్నాలజీస్ గురించి మాట్లాడుతున్నామే కానీ ఈ టెక్నాలజీస్ కన్నిటికీ ఏంటంటే ప్రాక్టీస్ చాలా ముఖ్యం సార్. ఎవరైతే ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తారో బ్రహ్మానందం గారు, గ్యారంటీకి సార్ నేను ఏం చెప్తున్నానంటే 100% పిల్లలు ఎక్కువ ప్రాక్టీస్లో 100% సక్సెస్ అవుతారు. సో ఆ సక్సెస్ కూడా ఏంటి, వాళ్ళ ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీతో వాళ్ళ బ్యాకప్ ఉండడము. అండ్ ఇంకో విషయం అండి, ఇప్పుడు ఏంటి ఇక్కడ పిల్లలు మన ఈ ఏజ్ గ్రూప్ ఎలా ఉంటుంది అంటే పిల్లలు సాయంత్రం మనకి డే స్కాలర్గా ఇంటి నుంచి వెళ్ళి రావడము, సాయంత్రం వచ్చిన తర్వాత వాళ్ళ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎంతమంది ఉంటారండి? చాలా తక్కువ మంది ఉంటారు. మన దగ్గర రెసిడెన్షియల్ అవ్వడం వలన క్యాంపస్లోనే వాళ్ళ ఏజ్ గ్రూప్ వాళ్ళందరూ ఒక దగ్గర ఉండడము, నాలెడ్జ్ షేరింగ్ అంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ షేరింగ్. ఏది ఒక సబ్జెక్ట్ టాపిక్ నాకు బాగా అర్థమవచ్చు, ఒక టాపిక్ సబ్జెక్ట్ మీకు బాగా అర్థమవచ్చు. సో వీళ్ళిద్దరూ ఒక్కొక్క టాపిక్ షేర్ చేసుకోవడము. ఒకవేళ అప్పుడు కూడా క్లారిటీ రానప్పుడు సాటర్డే సండే ఫ్యాకల్టీ అడిషనల్ సపోర్ట్ తీసుకోవడం అనేది మన యూనివర్సిటీ నుంచి బ్రహ్మాండంగా ఉంటుందండి. మోస్ట్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి. ఈ ఎస్యు యూనివర్సిటీలో స్కాలర్షిప్స్ ఇస్తున్నారు కదా, అవి స్కాలర్షిప్స్ ఎలా ఇస్తున్నారు? ఏ ప్రామాణికంతో మీరు ఆ స్కాలర్షిప్స్ వాళ్ళకి అందేటట్టు చేస్తున్నారు? బీయింగ్ ఏ సిఎస్ఆర్ ప్రోగ్రామ్ జేకే సిమెంట్స్ వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 22 crores వరకు స్కాలర్షిప్ ఇస్తున్నారు సార్. ఈ స్కాలర్షిప్ కూడా ఫస్ట్ ఇయర్ ఇచ్చి సెకండ్ ఇయర్ CGPA లేకపోతే మళ్ళీ ఫుల్ ఫీజు కట్టమండం అనేది ఉండదు. 4 years సేమ్ స్కాలర్షిప్ ఉంటుంది. అండ్ మెరిటోరియస్ స్కాలర్షిప్ అంటాం అనమాట. ఇది స్టూడెంట్స్కి ఎవరికైనా స్టూడెంట్స్కి 10th or ఇంటర్మీడియట్లో 90 above ఉందంటే స్ట్రైట్ అవే 60% స్కాలర్షిప్. 80 to 90 మధ్యలో ఉంది స్టూడెంట్స్కి ఎవరికైనా 10th or ఇంటర్లో 50% స్కాలర్షిప్. లేదు 60 to 80 మినిమం మన దగ్గర ఏంటంటే 60% మినిమం ఉండాలి. 60 to 80 మధ్యలో ఉంది అంటే 40% స్కాలర్షిప్ ఫర్ 4 years ఉంటుందండి. సో అందువల్ల మనది చాలా తక్కువ ఫీజుల్లో యూనివర్సిటీ ఇన్ని ఫెసిలిటీస్ సిఎస్ఆర్ ప్రోగ్రామ్ కింద జేకే స్పాన్సర్ చేస్తుంది కాబట్టి రన్ చేయగలుగుతున్నాం సార్. మోరోవర్ జేకే వాళ్ళు అంత 22 crores of rupees ఫర్ ది స్టూడెంట్స్ యాజ్ స్కాలర్షిప్స్ అంటే అప్రిషియేట్ చేయాల్సిన విషయం. సంజీవ్ గారు, తెలుగు రాష్ట్రాల్లో బ్రహ్మాండమైన యూనివర్సిటీస్ ఉన్నాయి, స్టాండర్డ్ యూనివర్సిటీస్ ఉన్నాయి, పెద్ద పెద్ద ర్యాంక్స్ తెచ్చుకున్న యూనివర్సిటీస్ ఉన్నాయి. ఇవి వదులుకుని మీ యూనివర్సిటీకి ప్రత్యేకంగా రావడానికి వాట్ ఆర్ ది స్పెషాలిటీస్ ఆఫ్ యువర్ యూనివర్సిటీ? సార్ చాలా మంచి ప్రశ్న సార్. ఇది ఏంటంటే నేను అంటుంది, నాకు ఏ యూనివర్సిటీస్ కూడా అన్ని యూనివర్సిటీస్ అంటే అన్ని యూనివర్సిటీస్ స్టాండర్డ్, ఇప్పుడైతే యూనివర్సిటీ స్టాండర్డ్స్ వస్తాయో ఆల్ ఫెసిలిటీస్ ఉంటేనే యూనివర్సిటీ స్టాండర్డ్స్ వస్తాయి. కానీ యూనివర్సిటీస్ అనేసరికి ఏమవుతుంది, 5,000 మంది నుంచి 20,000 మందిని స్టూడెంట్స్ని, అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద స్టూడెంట్స్ 5,000 to 10,000 వరకు ఒక్కొక్క యూనివర్సిటీ తీసుకుంటే, when the number increases, when there is a large number of students in a group in a university, వాళ్ళకి ఎప్పుడు చూసినా ఎడ్యుకేషన్ ఒకటే కాదు సార్. ఎడ్యుకేషన్తో పాటు క్వాలిటీ ఆఫ్ లివింగ్ లైఫ్ ఏంటి, హాస్టల్ ఫెసిలిటీలో అనుకోండి, లేకపోతే ఫుడ్లో అనుకోండి, ప్రతిదీ వాళ్ళు అందాల్సిన దాంట్లో ఖచ్చితంగా అన్లిమిటెడ్ సీట్స్ ఉంటే పిల్లలకి 100% ఉండదు. బట్ వేరేస్ మన దగ్గర లిమిటెడ్ స్టూడెంట్స్ తీసుకొని రెసిడెన్షియల్ క్యాంపస్ సార్, ఈరోజు బాధగా చెప్తున్నాను సార్, పిల్లల్ని మనం ఏదో అవుతారని చెప్పి బయటికో లేదు ఇక్కడ లోకల్లో కూడా వాళ్ళు డైలీ ఇంటి నుంచి వెళ్ళొచ్చినా కూడా సేఫ్టీ లేదు సార్. ఎందుకంటే వాళ్ళు కాలేజ్కి వెళ్తున్నారా, బయటికి వెళ్తున్నారా, పేరెంట్స్ ప్రతిరోజు కాలేజ్కి కూడా వెళ్ళలేరండి. ఏజ్ వచ్చేసి జెన్జీ జనరేషన్లో ఎలా ఉన్నారంటే పిల్లలు తర్వాత కష్టపడదాం, నెక్స్ట్ ఇయర్ చదువుదాం, నెక్స్ట్ సెమిస్టర్ చదువుదాం, నెక్స్ట్ సెమిస్టర్ లాస్ట్కి వచ్చేసరికి చదువుకున్న వాళ్ళేమో ఎప్పుడూ CGPAలు మెయింటైన్ చేసుకుంటూ వాళ్ళతో ప్రాబ్లం ఉండదు. మెజారిటీ స్టూడెంట్స్ ఏమైపోతుందంటే బీటెక్లో బ్యాక్లాగ్స్ అండి, బీటెక్లో డ్రాప్ అవుట్స్, లేదు బాబోయ్ ఈ బీటెక్ మాకు భారం అయిపోయింది, మేము చదవలేము, లేదు మేము చేయలేమని. పేరెంట్స్ ఏమనుకుంటున్నారు, అరే మా వాళ్ళు ఎక్కడో బయట రాష్ట్రాలకు వెళ్ళి బాగా చదువుతున్నారు, కానీ వాళ్ళు బయట రూములు తీసుకొని ఆ కాలేజీలకు వెళ్ళకుండా ఎందుకు? నా స్వార్థం ఏంటంటే ఒక తెలుగువాడిగా 10 సంవత్సరాల నుంచి యూనివర్సిటీ నేను నమ్ముకుంది ఏంటంటే, మనం పిల్లల్ని పంపిస్తే ఫ్యామిలీగా ఫ్యాకల్టీస్ అందరు క్యాంపస్లో ఉండి, అంటే మదర్ ఫాదర్ ఈవెన్ వైస్ ఛాన్సలర్ కూడా క్యాంపస్లో ఉంటారండి. మదర్ ఫాదర్ ఉంటే ఎంత జాగ్రత్తగా ఉంటుందో ఒక ఇల్లు, అంత సేఫ్టీ వైజ్గా ఫస్ట్ ప్రయారిటీ నేను ఇచ్చాను. సో మన యూనివర్సిటీలో సేఫ్టీ కన్సర్న్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ప్లస్
లిమిటెడ్ స్టూడెంట్స్ ఎప్పుడైతే తీసుకుంటామో అందరికీ కూడా వాళ్ళకి రావాల్సిన క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, క్వాలిటీ ఆఫ్ లివింగ్ స్టైల్, ఎవ్రీథింగ్ కెన్ బి టేకింగ్ కేర్. ఎవరైనా పిల్లలు ల్యాగ్ అవుతుంటే ఇఫ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు కోప్ అప్ విత్ దర్ టెక్నికల్ కోర్స్ వీ కెన్ టేక్ కేర్ అండి. సంజీవ్ గారు, ఇంకో క్వశ్చన్. జనరల్గా స్టేట్ టు స్టేట్ మారుతున్నప్పుడు ఫుడ్ హ్యాబిట్స్ కూడా మారుతాయి. తెలుగు రాష్ట్రాల్లో తీసుకునే ఫుడ్ వేరు, నార్త్లో తీసుకునే ఫుడ్ వేరు. అక్కడ మీరు మీ యూనివర్సిటీలో మా తెలుగు పిల్లలు చేరాలంటే ఫుడ్ ఫెసిలిటీస్ మీరు ఎలా సమకూరుస్తున్నారు? మీరు ఏ ఏ రకమైన మెజర్మెంట్స్ తీసుకుంటున్నారు వాటి గురించి అదొకసారి చెప్పండి. తప్పకుండా సార్. పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ నుంచి ఫస్ట్ వచ్చేదే మాకు ఫుడ్ గురించి ఎలా ఉంటుంది, మన సౌత్ ఇండియన్ ఫుడ్ దొరుకుతుందా అక్కడ, పిల్లలకి వాతావరణం ఎలా ఉంటుంది. అండ్ స్టూడెంట్సే ఫుడ్ కమిటీ మెంబర్స్గా ఉంటారు. సో స్టూడెంట్సే ఫుడ్ కమిటీ మెంబర్స్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు డిజైన్ చేస్తారు ఈ మంత్లీ ఏం ఫుడ్ తినాలి, ఏంటి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఏం కావాలి, మధ్యాహ్నం మీల్కి ఏం కావాలి, ఈవినింగ్ స్నాక్కి ఏం కావాలి, నైట్ డిన్నర్కి ఏం కావాలి. సో అకార్డింగ్ టు స్టూడెంట్ ఇంట్రెస్ట్ ప్రకారమే మన మెనూ అనేది స్టూడెంట్స్ కమిటీ ఏదైతే డిసైడ్ చేస్తుందో అదే మెనూ మనం ఎవ్రీ మంత్ తయారు చేస్తాం సార్. రాజస్థాన్ పేరు చెప్తే అది పెద్ద ఎడారి ప్రాంతం, అక్కడ భయంకరమైన వేడిగా ఉంటుంది. అక్కడికి వచ్చి మా తెలుగు స్టేట్స్ నుంచి వచ్చిన పిల్లలు అక్కడ ఎలా తట్టుకోగలరు, వాళ్ళు ఎలాగ అక్కడ సర్వైవ్ అవ్వగలరు, ఇవి కొన్ని మాకున్న డౌట్స్ మాకుంటాయి. అవి మీరు ఎలా క్లియర్ చేస్తారు? సార్, రాజస్థాన్ ఈజ్ ద ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టేట్ వచ్చి రాజస్థాన్ సార్. మనం సౌత్ పార్ట్ ఆఫ్ రాజస్థాన్లో ఉంటాం. మీకు జైపూర్, జైసల్మేర్ అవన్నీ నార్త్ సైడ్ కొంచెం ఎండలు ఎక్కువగా ఉంటాయి. బట్ మన సౌత్ పార్ట్ ఆఫ్ రాజస్థాన్, దీన్ని ఏమంటారంటే కాశ్మీర్ ఆఫ్ రాజస్థాన్ అంటారనమాట. సో వింటర్ సీజన్ వచ్చిందంటే ఆల్మోస్ట్ ఆల్ 8 to 10 degrees వరకు చలి ఉంటుంది. ఉదయపూర్ ఇస్ కాల్డ్ సిటీ ఆఫ్ లేక్స్ సార్. మే, జూన్ అండ్ జూలై 2nd week 2.5 months ఎప్పుడైతే కోర్ సమ్మర్ ఉంటుంది అక్కడ పిల్లలకి సమ్మర్ హాలిడేస్ ఉంటాయి. సో అప్పుడు వాళ్ళ హోమ్ టౌన్లోనే ఉంటారు సార్ పిల్లలు. సో ఎండ వేడి అని భయపడాల్సిన అవసరం లేదు. మొన్న వార్ జోన్లో కూడా ఏదో ఆల్మోస్ట్ ఆల్ బార్డర్కి, పాకిస్తాన్ బార్డర్కి 800 to 900 kilometers డిస్టెన్స్లో ఉంటాం ఇది. సో ఎటువంటి అపోహలు అంటే రాజస్థాన్ అంటే వంటలు ఎడారి అని కాదు. ఉదయపూర్ ఇస్ అ సౌత్ పార్ట్ ఆఫ్ రాజస్థాన్. గుజరాత్, అహ్మదాబాద్ దగ్గరగా ఉంటుంది. సో క్లైమేటిక్ కండిషన్స్ ఆర్ రియల్లీ వెరీ గుడ్ అండి. ఇక్కడ మోస్ట్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఏంటంటే సంజీవ్ గారు, పిల్లలు చదువుటానికి వెళుతున్నారు, ఏ కాలేజీలో జాయిన్ చేసినా, యూనివర్సిటీలో చేసినా, స్కూల్స్లో చేసినా వాళ్ళకి మార్కులు ఎన్ని వచ్చాయి, ఎంత పర్సంటేజ్ వచ్చింది, యూనివర్సిటీ ఫస్టా, డిస్టింక్షనా, ఇంకా ఏంటి ఎలా చదవాలని దే ఆర్ గివింగ్ మచ్ ఇంపార్టెన్స్ టు మార్క్స్. అలాంటి మార్క్స్ తెచ్చుకోవడం కోసం పిల్లల్ని మీరు ఏ విధంగా ట్రీట్ చేస్తారు, ఏ విధమైన స్పెషల్ గైడెన్స్ తీసుకుంటారు అది చెప్పండి. సార్, ఇప్పుడు ఏదైతే మీకు ఇండస్ట్రీ ఓరియంటెడ్ కరికులం చెప్పాను, తర్వాత ఇండస్ట్రీ పార్ట్నర్షిప్స్ లైక్ ఎల్ఎన్టీ కానివ్వండి, జీబియా కానివ్వండి, ఈ అన్ని ఆల్ ఆస్పెక్ట్స్లో మనము పిల్లలకి ది బెస్ట్, అంటే వాళ్ళ మీద ప్రెషర్ లేకుండా, నేను కరికులం కూడా చెప్పాను, ఇండస్ట్రీ కరికులం ఏదైతే చెప్పాను, ప్రెషర్ లేకుండా మనము ఇవన్నీ ఇస్తున్నాము. కానీ ఇక్కడ గ్రాడ్యుయేషన్కి వచ్చేసరికి పిల్లలు వాళ్ళు సొంతంగా చదువుకోవాలి. యూనివర్సిటీ అనేది ఒక ప్లాట్ఫామ్ ఇస్తుంది. ఆ ప్లాట్ఫారంలో సార్ ఒక క్లాస్లో 60 మందికి స్టూడెంట్స్కి ఒకే ర్యాంక్ ఎలాగైతే రాదో అంతే ప్రాక్టికల్గా స్టూడెంట్స్కి మనం ఇచ్చే ఎన్విరాన్మెంట్. సార్ మా దగ్గర నేను చెప్పినట్టు మా దగ్గర బయట నుంచి రావడాలు, బయట తిరగడాలు లేదు. సాయంత్రం అయ్యేసరికి పిల్లలందరూ క్యాంపస్లో ఉంటారు. ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఒక దగ్గర ఉంటే మీరు చెప్పింది బాగుంది. ఎందుకంటే ఇట్స్ లైక్ ఎ హోమ్. ఫాదర్, మదర్, పేరెంట్స్ అందరూ ఫ్యామిలీ అండర్ వన్ రూఫ్ అనే కాన్సెప్ట్ అనే కాన్సెప్ట్తో మీరు చేసిన దాని బాగుందండి. రైట్. సో టెక్నాలజీ పరంగా అదే పిల్లలు అంతా వాళ్ళ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉంటారు కాబట్టి నాలెడ్జ్ షేరింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది సార్. సంజీవ్ గారు, ఇది నేను మెన్షన్ చేయొచ్చో లేదో తెలియదు కానీ ఫ్రమ్ ది బిగినింగ్ నార్త్ సౌత్, నార్త్ స్టూడెంట్స్, సౌత్ స్టూడెంట్స్ అని ఆ వేరియేషన్, ఒకళ్ళ మీద ఒకళ్ళకి చిన్న వాళ్ళు నార్త్, వాళ్ళు మనం సౌత్ అనే ఆలోచన ఎందుకో మన చిన్నప్పటి నుంచి అది డెవలప్ అయింది. అలాంటి లేకుండా వీఆర్ ఆల్ వన్, వీఆర్ ఆల్ ఇండియన్స్, వీఆర్ ఆల్ స్టూడెంట్స్ ఆఫ్ ఇండియన్స్ అనే విధంగా చేయడానికి మీరు ఏమైనా చేస్తున్నారా? మోరోవర్, మోస్ట్ డేంజరస్ థింగ్ ఇన్ ఆల్ యూనివర్సిటీస్ వాట్ ఐ హ్యావ్ అబ్జర్వ్డ్ రీసెంట్లీ, చాలా దారుణమైంది ఏంటంటే ది డెవిల్ ఆఫ్ ర్యాగింగ్. ఈ ర్యాగింగ్ అరికట్టడానికి పర్టికులర్గా నేను ఈ పాయింట్ స్ట్రెస్ చేసి మిమ్మల్ని అడుగుతున్నాను. మీ యూనివర్సిటీ తీసుకునే మెజర్మెంట్స్ ఏంటి? సార్,
యాంటీ ర్యాగింగ్ సెల్స్ ఉంటాయి సార్ మన దగ్గర. ఈ రోజు వరకు కూడా 2007 నుంచి స్థాపించి ఈ రోజు వరకు కూడా మన క్యాంపస్లో ఒక్క ర్యాగింగ్ కంప్లైంట్ కూడా, అంటే ఆ ఎన్విరాన్మెంటే లేదు సార్. Right, అసలు right. ఎప్పుడైతే వైస్ ఛాన్సలర్ దగ్గర Very నుంచి ఫ్యాకల్టీ దగ్గర నుంచి క్యాంపస్లోనే ఉండడం, అంటే తల్లిదండ్రులు ఉంటే పిల్లలు ఎంత జాగ్రత్తగా మర్యాదగా ఉంటారో, మన దగ్గర ఎప్పుడూ ప్రాబ్లమ్స్ లేదు. అండ్ ఎవరైనా పొరపాటున తెలియక ర్యాగింగ్ చేసినా కూడా, పొరపాటున ఏదైనా ఉన్నా కూడా వాళ్ళు వెళ్ళి యాంటీ ర్యాగింగ్ సెల్స్ వాళ్ళకి చెప్తే ఇమీడియట్గా వాళ్ళపైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో పిల్లలు మా దగ్గరకు వచ్చి చెప్పాలంటే భయపడే వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా యాంటీ ర్యాగింగ్ సెల్స్ వాళ్ళ స్టూడెంట్స్ వాళ్ళని కలిస్తే కూడా ఈజీగా వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఇప్పటివరకు అయితే మన యూనివర్సిటీలో ఎప్పుడు ర్యాగింగ్ అనే సమస్య రాలేదు. అండ్ మీరు అన్నారు సౌత్ నార్త్ గురించి అన్నారు సార్. అసలు అట్లాంటి ఫీలింగ్ కానివ్వండి, ఇవన్నీ ఎప్పుడు మొదలవుతాయి అంటే జనరల్లీ పిల్లలకి మన ఆలోచన అంటే పిల్లల్ని బయట ఉంచడము లేదా వాళ్ళు గొడవ పడడము, అప్పుడే ఆ డిఫరెన్షియేషన్ తప్పించి వెన్ సెక్యూర్డ్ యాజ్ ఎ ఫ్యామిలీ అండర్ వన్ రూఫ్ అసలు ఆ ప్రశ్నే మనకి. వెరీ గుడ్. చాలా ఫన్నీ క్వశ్చన్ ఏంటంటే సంజీవ్ గారు, ఇప్పటి వరకు సెక్షన్స్, చదువు, ఎలా చదివించాలి, ఏం చేయాలి, సబ్జెక్ట్స్ ఏంటి, కోర్సెస్ ఏంటి, ఇవన్నీ చెప్పారు, బాగానే ఉంది. బట్ విత్ ఆల్ దీస్ థింగ్స్ వీ నీడ్ ఎంటర్టైన్మెంట్, కల్చరల్ సైడ్ కూడా, బికాస్ ఐ బిలాంగ్ టు కల్చరల్ సైడ్ మ్యాన్. ఎలాగా మీరు ఏ రకమైన పద్ధతులు ఎలాంటి ఇవి తీసుకొని కల్చరల్ యాక్టివిటీస్ని మీరు ఎలా డెవలప్ చేయాలి? ఎందుకంటే కేవలం ఒకే మూసలో కాకుండా ఇంకొక పద్ధతిలో వీటితో పాటు వాళ్ళకి కల్చరల్గా ఒక సాంగ్స్ అని, డాన్సెస్ అని, ఈ లలిత కళలు ఉంటాయి చూడండి, ఫైన్ ఆర్ట్స్, అవి డెవలప్ చేయడానికి మీ యూనివర్సిటీలో ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా? చేస్తున్నారా? దాని రిజల్ట్ ఏమైనా ఉందా? ఐ వాంట్ దట్ ఇన్ఫర్మేషన్. సార్ మన కల్చర్, మన ట్రెడిషన్ మాత్రం ఎక్కడ మిస్ చేయకుండా, ఈవెన్ సంక్రాంతి టైంలో కూడా సంక్రాంతి బొమ్మల దగ్గర నుంచి మనం యూనివర్సిటీ క్యాంపస్లో సంక్రాంతి సెలబ్రేట్ చేసాం, ఉగాది సెలబ్రేట్ చేసాం. సో వాళ్ళు పండగలకి ఇంటికి రాలేని అంశాల్లో కూడా మనం అక్కడ పిల్లలకి సెలబ్రేట్ చేయడమే కాకుండా దాంట్లోనే ముగ్గులు పోటీలని, కైట్స్ ఫ్లయింగ్ అని, సో అనేకమని, ఈవెన్ వినాయక చవితి అప్పుడు కూడా చక్కగా మన క్యాంపస్లో 11 రోజులు విఘ్నేశ్వరుడిని పూజించుకొని నిమజ్జనానికి అందరూ స్టాఫ్, ఫ్యాకల్టీ, మన స్టూడెంట్స్ అందరం కలిసి దగ్గరలో ఉన్న లేక్లో నిమజ్జనం చేసి వచ్చామండి. ఈ కల్చరల్ యాక్టివిటీసే కాకుండా మళ్ళీ కాలేజీలో ఫెస్ట్ జరుగుతుంటాయి. అండ్ నేను చెప్పాను చూసారా, 22 స్పోర్ట్స్ క్లబ్స్ ఉన్నాయి మన దగ్గర. క్రికెట్, ఫుట్బాల్, వాలీబాల్, బాస్కెట్బాల్, ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్ట్స్, జిమ్ ఫెసిలిటీ, టీటీ, ఇన్ని ఫెసిలిటీస్, స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక 25 క్లబ్స్ ఉన్నాయండి మన దగ్గర. సో ఆల్ ది థింగ్స్ ఆర్ ఇంక్లూడెడ్ ఫర్ ది స్టూడెంట్స్కి. నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్తో పాటు ఎంటర్టైన్మెంట్కి కూడా వాళ్ళకి రావాల్సిన ప్రతిదీ కూడా వీఆర్ పర్సనలీ టేకింగ్ కేర్ అండి. ఇంకో విషయం, మీ యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థులకి మీరే ఉద్యోగ అవకాశాలు ఇప్పిస్తారని విన్నాను. అది మోస్ట్ అప్రిషియేట్ చేయాల్సినటువంటి విషయం. అది ఎంతవరకు ఎలాగా మీరు ఆచరణలో పెడుతున్నారు? డెఫినెట్లీ సార్. ఎప్పుడైతే లిమిటెడ్ స్టూడెంట్స్ తీసుకుంటున్నామో దాంట్లోనే వీ కెన్ మేక్అవుట్ క్లియర్గా మంచి మెరిటోరియస్ స్టూడెంట్స్. అంటే మీరు మొదటి నుంచి మీరు చెప్తున్న దానిలో చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే లిమిటెడ్. కొంచెం లిమిటెడ్గా ఉన్నప్పుడు లెస్ లగేజ్, మోర్ కంఫర్టబుల్. ఎగ్జాక్ట్లీ సార్. అలాగా మీరు ఆ లిమిటెడ్ దానిలో నుంచే మీరు చేసేటువంటి కార్యక్రమాలన్నీ సక్రమంగా చేయడానికి అవకాశం ఉంటుంది అంటారు మీరు? 100% స్పెసిఫిక్గా డిఫైన్ అయిపోతుంది కదా సార్. నంబర్ అనేది డిఫైన్ అయిపోతుంది మనకి. ఇంతమంది ఉన్నారు, ఈ పర్సంటేజెస్ ఇంత ఉన్నాయి. సో అది కాకుండా ఎల్ఎన్టీ ఎడ్యుటెక్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఇండస్ట్రీ పార్ట్నర్షిప్స్ ఇవన్నీ ఉన్నాయో, ఇవే కాకుండా మనం ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ పిల్లలకి ఏంటంటే సమ్మర్ వెకేషన్ చెప్పాను కదా సార్, ఆ సమ్మర్ వెకేషన్లో ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఆపర్చునిటీస్ ఇవన్నీ కల్పించడము, ప్రాక్టికల్ మోరార్ థియరిటికల్ కాకుండా ప్రాక్టికల్గా పిల్లల్ని ఇండస్ట్రీ రెడీ కరికులంతో వాళ్ళని మనం చేస్తున్నాం. రైట్. ప్రస్తుతం విద్యారంగంలో టెక్నికల్గా బోల్డన్ని చేంజెస్ వస్తున్నాయి కదా, మీరు వాటిని మీ యూనివర్సిటీలో ఇంప్లిమెంట్ చేయడం కోసం మీరు ఎలాంటి మెజర్మెంట్స్ తీసుకుంటున్నారు? సార్ వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వచ్చేసరికి డిజిటల్ క్లాస్ రూమ్, డిజిటల్ లైబ్రరీస్, మనకి కావాల్సిన కంప్యూటర్ ల్యాబ్ ఫెసిలిటీస్ కానివ్వండి, ఎవ్రీథింగ్. నాట్ ఓన్లీ డిజిటల్ క్లాస్ రూమ్స్ అండి, ఈవెన్ హాస్టల్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. హాస్టల్స్ దగ్గర నుంచి, మెస్ దగ్గర నుంచి టోటల్గా మనది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో ఇట్ మీట్స్ ది వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సంజీవ్ గారు, వాట్స్ యువర్ రోల్ టు మేక్ ది స్టూడెంట్ బెటర్మెంట్? మీరు బాగా స్టూడెంట్స్ని మంచి వృద్ధిలోకి తీసుకురావాలని మీరు మాట్లాడే విధానం, మీరు చెప్తున్న పద్ధతి చూస్తుంటే చాలా ఎంతూజియాస్టిక్గా ఉన్నారు.
యూ విల్ డూ మిరాకిల్స్ అనే ఆలోచన కూడా నాకు వస్తుంది, అనే థాట్ కూడా నాకు కల్పిస్తున్నారు. ఇట్స్ వెరీ నైస్. అట్ ది సేమ్ టైం మీరు ఏం తీసుకుంటున్నారు జాగ్రత్తలు? మీరు చెప్తున్నారు ఇందాటి నుంచి మేము ఇలాగండి అలాగండి అని. ఓకే, వీ యాక్సెప్ట్ దట్. పర్టికులర్లీ ఈ విషయంలో మీరు పర్సనల్గా సంజీవ్ పర్సనల్గా యూనివర్సిటీ గురించి, స్టూడెంట్స్ గురించి మీరు ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నారు? నేను ఒకప్పుడు ఛానల్ పార్ట్నర్ ఉన్నప్పుడే ఎవరైనా స్టూడెంట్స్ జాయిన్ చేసినా వాళ్ళు కంప్లీట్ అయ్యేంత వరకు బాధ్యత తీసుకునేవాడిని సార్. సో నేనేంటంటే మీ ద్వారా ప్రతి పేరెంట్స్కి కన్వే చేసేది మెసేజ్ ఏంటంటే, మీ పిల్లల్ని మాకు ఇవ్వండి, నేను చూసుకుంటాను, మీరు ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నేను ఈ మాట ఇంత నమ్మకంగా ఎందుకు చెప్తున్నానంటే, మా వైస్ ఛాన్సలర్ దగ్గర నుంచి, ఫ్యాకల్టీ దగ్గర నుంచి, వాళ్ళ ఫ్యామిలీస్తో క్యాంపస్లో స్టే చేసి అందరి పిల్లలు ఇంత చక్కగా చూసుకుంటున్నారు కాబట్టి నాకు ఇంత ధైర్యంగా నేను చెప్తున్నాను. అసలు చాలామంది పేరెంట్స్లో కన్ఫ్యూజన్ ఉంది. చాలామంది పేరెంట్స్కి అయ్యో బయటికి పంపిస్తున్నాము, ఎలా ఉంటున్నారో ఏముంటున్నారో ఏమి టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. ఫ్యామిలీ అండర్ వన్ రూఫ్ లాగా మన యూనివర్సిటీలో చాలా చక్కగా ఉంటాం. 100% ప్లేస్మెంట్స్ అని ప్రతి యూనివర్సిటీ వదలగొట్టేస్తుంది. ఈజ్ ఇట్ పాసిబుల్ సంజీవ్ గారు? బ్రహ్మానంద గారు, చాలా మంచి క్వశ్చన్ సార్ ఇది. ఎందుకంటే అందరూ 100% ప్లేస్మెంట్ అని చెప్తున్నారు కానివ్వండి, తీసుకున్న వాళ్ళందరూ ప్లేస్మెంట్ చేయడం ఎట్లా సాధ్యపడుతుంది సార్? 100% ప్లేస్మెంట్ అంటే ఏంటనేది నేను చెప్తాను చూడండి మీకు. ఎలిజిబిలిటీ క్రైటీరియా అని ఒకటి ఉంటుంది. స్టూడెంట్కి 8 to 8.5 మినిమం CGPA ఉండాలి. ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ మినిమం ఒక 2 ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ చేసి ఉండాలి. తర్వాత వర్క్షాప్స్, ముఖ్యంగా ఏంటంటే అనేక రకమైన వర్క్షాప్స్ ఉన్నాయి. దాంట్లో ఒక్క వర్క్షాప్ గురించి చెప్తాను, కమ్యూనికేషన్ స్కిల్స్. ఈరోజు ప్రతి స్టూడెంట్కి, పేరెంట్కి గూగుల్, మైక్రోసాఫ్ట్లో జాబ్ రావాలంటున్నారు, కానీ కమ్యూనికేషన్ స్కిల్స్లో చాలా నిల్గా ఉంటున్నారు. స్టూడెంట్ హ్యాస్ టు ప్రాక్టీస్ హిమ్సెల్ఫ్. స్టూడెంట్ ప్రాక్టీస్ చేయాలి ఇవన్నీ. దీని తర్వాత మినీ ప్రాజెక్ట్ ఇంత లిస్ట్ ఉంది సార్. ఇంత లిస్ట్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో ఖచ్చితంగా వారు 100% ప్లేస్ అవుతారు. ఈ సర్ పదంపద్ సింఘానియా యూనివర్సిటీకి అకాడమిక్ క్యాలెండర్ ఏమైనా ఉందా? ఎస్ సార్, SPSU సర్ పదంపద్ సింఘానియా యూనివర్సిటీ మేము అకాడమిక్ క్యాలెండర్ ఫాలో అవుతాం. సో పిల్లలు ఎప్పుడైతే జాయిన్ అవుతారో అప్పుడే వాళ్ళకి అకాడమిక్ క్యాలెండర్ అనేది ఇవ్వబడుతుంది. సో దాని ద్వారా పిల్లలకి ఏం జరుగుతుందంటే, వాళ్ళకి ఎన్ని వర్కింగ్ డేస్ ఉన్నాయి, ఎప్పటి నుంచి వాళ్ళ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఎప్పుడు వాళ్ళ హాలిడేస్ ఉన్నాయని కొద్దిగా మెంటల్గా ప్రిపేర్ అయి ఉంటారు. అండ్ హాలిడేస్ కూడా ముఖ్యంగా ఏంటంటే, దూర ప్రాంతాల నుంచి పిల్లలు వస్తున్నారు కాబట్టి అక్కడ వాళ్ళ ట్రైన్ రిజర్వేషన్స్ అనుకోండి ముందుగా చేసుకుంటే ఫ్లైట్ టికెట్స్ కూడా చాలా తక్కువ రేట్లో పడతాయి. సో ముందుగానే అకాడమిక్ క్యాలెండర్ అనేది జాయిన్ అయిన వెంటనే ఇచ్చేస్తాం సార్. జనరల్గా యూనివర్సిటీస్ ఆగస్టు సెప్టెంబర్లో స్టార్ట్ అవుతాయి కదా అకాడమిక్ ఇయర్స్, నాకు తెలిసి. అటువంటిది మీరు ఎర్లీగా స్టార్ట్ చేయాలని ఎందుకు అనుకుంటున్నారు? సార్ యాక్చువల్లీ చెప్పాలంటే ఇక్కడ కౌన్సిలింగ్స్ అయిపోయి ఇవన్నీ అయిపోయేసరికి మనకి ఆగస్టు సెప్టెంబర్ అవుతుంది. బట్ మనది మాత్రం జూలై 1st వీక్ నుంచి కాలేజ్ స్టార్ట్ అయిపోతుంది. దిస్ ద ఓన్లీ యూనివర్సిటీ ఇన్ ఇండియా విచ్ ఈస్ ఆఫరింగ్ 1 month ఇండక్షన్ క్లాసెస్, ఓరియంటేషన్ క్లాసెస్, వర్క్షాప్స్, తర్వాత ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఇవన్నీ చేపిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు మనం అందరం టెక్నాలజీ గురించి మాట్లాడుకుంటున్నాము, కానీ ఈ టెక్నాలజీ అనేది ఎవరు ఫస్ట్ తెలుసుకోవాలంటే స్టూడెంట్ తెలుసుకోవాలి. ఒక 1 month కనుక ఈ ప్రాక్టీస్ అంతా చేపిస్తే తను తీసుకున్న కోర్స్, తను ఏదైతే ఎంచుకున్నాడో కోర్స్, ఈరోజు వాళ్ళ బ్రదర్ చెప్పాడనో వాళ్ళ రిలేటివ్స్ చెప్పారనో ఒక కోర్స్ ఎంచుకుంటున్నారు, కానీ 1 month వాళ్ళు అక్కడికి వచ్చి ఎక్స్పీరియన్స్ చేస్తే దే విల్ అండర్స్టాండ్ వాట్ కోర్స్ దే ఆర్ గోయింగ్ టు స్టడీ. ఇఫ్ ఎనీ చేంజెస్ కావాలంటుకోవడం కూడా వాళ్ళు ఇంటర్నల్గా కోర్స్ అనేది చేంజ్ చేసుకోవడానికి ఆపర్చునిటీ ఉంటుంది వాళ్ళ బ్రైట్ ఫ్యూచర్ కోసం. యూనివర్సిటీలో హాస్టల్ ఫెసిలిటీస్ గురించి చెప్పండి సార్. మా క్యాంపస్లో ఒకే టైప్ హాస్టల్స్ ఉంటాయి సార్. అందరు కూడా 2 షేరింగ్ మాత్రమే ఉంటుంది. పర్ రూమ్ 2 షేరింగ్ మాత్రమే స్టూడెంట్స్కి. సో 2 షేరింగ్ అంటే ఒక ఫ్యాన్, ఒక లైట్ వేసి పక్కపక్కన 2 బెడ్లు వేస్తే సరిపోతాయి. కానీ చేకే వాళ్ళు ఎలా ఆలోచించారంటే, ఆ ఏజ్లో పిల్లలు ఒకరు ఫ్యాన్ కావాలంటారు, ఒకరు వద్దనొచ్చు, ఒకరు లైట్ వేసుకొని చదువుకోవాలంటారు, ఒకరు నిద్రపోవాలనొచ్చు. సో రూమ్లోకి ఎంటర్ కాగానే 5 feet వాల్ పార్టీషన్ ఉంటుంది. ఆపోజిట్ బెడ్స్ ఉంటాయి సపరేట్. ఎవరు ఫ్యాన్ వాళ్ళకి, ఎవరు లైట్ వాళ్ళకి, ఎవరు కబోర్డ్ వాళ్ళకి, ఎవరు విండో వాళ్ళకి సపరేట్గా ఈ ఫెసిలిటీ ఉంది సార్. వాష్రూమ్స్ వచ్చేసి ఎవ్రీ 5 rooms కామన్ వాష్రూమ్స్ ఉంటాయి. ఎందుకు అంటే పిల్లలు జనరల్ చెప్పాలంటే పిల్లలు ఆ ఏజ్లో హైజీనిక్ మెయింటైన్ చేయరు కాబట్టి బయట కామన్గా ఉండి మా సూపర్వైజర్స్ దాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. సంజీవ్ గారు, పేరెంటల్ పోలీసింగ్ అని కొత్తగా ఏదో ఇంట్రడ్యూస్ చేశారంట, ఏంటి దాని ఇన్ఫర్మేషన్ చెప్పండి సార్. పేరెంటల్ పోలీసింగ్ అంటే నేను ఇప్పుడు చెప్తున్నాను చూడండి సరే, దాదాపుగా ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో ఎంత చూస్తున్నా కూడా, ఎంత మనం పిల్లల్ని కంట్రోల్ చేసినా ఏం చేసినా వాళ్ళ వయసు అట్లాంటిది. సో నాకు ఒక ఆలోచన కలిగింది ఏంటంటే, ఇప్పుడు మన దగ్గర తెలుగు రాష్ట్రాల నుంచి ఒక 600 మంది 800 మంది దాకా అడ్మిషన్ తీసుకుంటున్నారు. నేనేమంటానంటే పేరెంట్స్, మీరు ఒక్కొక్క పేరెంట్ నేను కొన్ని స్లాట్స్ ఇస్తాను. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జూలై నెలలో ఒక వారం రోజులు ఒక మదర్ ఫాదరు
ఇంకో మదర్ ఫాదర్ అంటే నలుగురు. మీకు క్యాంపస్లోనే అకామిడేషను, ఫుడ్ అన్నీ నేను ఇస్తా. మీ పిల్లల కోసం ఒక వారం వచ్చి ఉండండి. వారం వచ్చిన రోజు మీ అబ్బాయిని చూడమని చెప్పట్లా, అందరి పిల్లల్ని చూడండి. అసలు కాలేజ్ అయిపోయినాక ఏం చేస్తున్నారు, మేమెంత రూల్స్ పెట్టినా ఏమైనా తప్పు చేస్తుంటే మీరు ఒక తల్లిదండ్రులుగా వాళ్ళని అడగచ్చు, ఏంటమ్మా ఇది ఏంటి విషయం. అలా కాకుండా ఫుడ్ బాగోకపోతే కూడా మీరు మాకు డైరెక్ట్గా ఏం ఫుడ్ పెడుతున్నాము, అక్కడ ఏం క్వాలిటీ ఫుడ్ పెడుతున్నాము అంటే 24 గంటలు 365 డేస్ పేరెంట్ పోలీసింగ్, ఒక తల్లిదండ్రుల యొక్క పర్యవేక్షణలో ఒక యూనివర్సిటీ ఆలోచన అనేది ఫస్ట్ టైం ఇన్ ఇండియా. ఎస్పీఎస్యూకి నేను చెప్పడము, మా వీసీ సార్కి, ఆయన చాలా బాగుంది ఈ ఆలోచన. ఎందుకంటే పేరెంట్స్ సమక్షంలోనే యూనివర్సిటీ రన్ అవుతుంది కదా సార్. సో ఆ ఆలోచనకి ఓకే చేయడము, ఈ ఇయర్ నుంచి పేరెంట్ పోలీసింగ్ ఇన్వాల్వ్ చేస్తాము. సో నేనంటున్నా ఈ 600 నుంచి 800 మంది పేరెంట్స్ ఎప్పుడు వాళ్ళు వీలుంటే ఒక్క వారం మనం లిస్ట్ ఇస్తాము, లిస్ట్ ప్రకారం 1 వీక్ వచ్చి క్యాంపస్లో ఉంటే అన్ని ఫెసిలిటీస్ మనమే చూసుకొని ఒక పేరెంట్ పోలీసింగ్కి పాలసీని ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పి నా కోరిక సార్. వెరీ గుడ్ సంజీవ్, చాలా హ్యాపీగా ఉంది. మై హ్యాపీనెస్ న్యూస్ నో బౌండ్స్. ఎందుకంటే ఒక యూనివర్సిటీ వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పర్టికులర్లీ స్టూడెంట్స్ సైడ్ నుంచి వాళ్ళు తీసుకోవాల్సినటువంటి విధి విధానాలు ఎలా ఉండాలి, అవి మరీ ఎక్కి దాన్ని పనిషబుల్గా కాకుండా సాఫ్ట్గా వాళ్ళకి చెప్పి వాళ్ళ యొక్క భవిష్యత్తుని ఎట్లా తీర్చిదిద్దాలనేది, పర్టికులర్లీ అందరూ కలిసి రెసిడెన్షియల్గా ఉండటం, వైస్ ఛాన్సలర్ దగ్గర నుంచి అందరూ ఒకే క్యాంపస్లో ఉంటాం, ఇలాంటివన్నీ వాళ్ళకి చేకూర్చి వాళ్ళకి ఇట్లాగా ఎలా ఉండాలి అని హాస్టల్ ఫెసిలిటీస్ కానీ, ఇప్పుడు మీరు చెప్పేది చూస్తుంటే ఇంత మంచి యూనివర్సిటీ, రియలీ చాలా బాగుంది యూనివర్సిటీ, డెఫినెట్గా పిల్లలు ఇక్కడ చదువుకుంటే బాగుంటారనే ఆలోచన కూడా నాకు కలుగుతుంది. బట్ ఒకటి మాత్రం నేను చెప్పగలను, మన ఇద్దరం మాట్లాడుకున్నప్పుడు బాగుండొచ్చు. పేరెంట్స్ యు గో అండ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసుకుని అన్ని విధాలుగా అద్భుతంగా ఉందనుకుంటే మీ పిల్లల్ని అక్కడ చేర్చండి. వాళ్ళు మనకి నార్త్ సౌత్ అనే భేదం లేదు, ఫుడ్ తేడా లేదు, అక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ తేడా లేదు, వీటన్నిటికి కావాల్సిన శ్రద్ధ తీసుకుంటున్నారు. కాబట్టి ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ మై డియర్ సంజీవ్. వన్స్ అగైన్ యూ విల్ హిట్ ది హెడ్లైన్స్. Thank you. Thank you so much, sir. I don't have really words. I can only say thank you very much.